ఎక్కడ నుండి వచ్చిల్లమ్మా? నేను ఈసీఎల్ నాగారం. మీ సమస్య ఏంటిదమ్మా? దేని గురించి వచ్చారు? గౌరవనీయులు పూజ్యులు ముఖ్యమంత్రి వర్యులకు నమస్కారాలు. అయితే క్రీడా రంగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. బడ్జెట్ లో కూడా అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బట్ కళారంగానికి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు. మరి దీనిపై కూడా దృష్టి సారించాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి వర్యులను కోరుకుంటున్నాను. ఇంకొకటి, మన తెలంగాణలో డబ్బు ఉండి టాలెంట్ లేని వాళ్ళు ఉన్నారు, టాలెంట్ ఉండి ఫైనాన్షియల్ గా బాధపడే వాళ్ళు ఉన్నారు. మరి కళారంగంలో ఇప్పుడిప్పుడే మాలాంటి ఇప్పుడు జస్ట్ 45 years, ఎప్పుడో చిన్నప్పుడు నేను నా చైల్డ్హుడ్ లో సింగింగ్, నాకు పాటలంటే నాకు ప్రాణం. దాన్ని ఇప్పుడు మోటివేట్ చేసుకోవడానికి, ఒక ప్యాషన్ ను ముందుకు తీసుకెళ్లడం, నా ప్యాషన్ ను సాధించుకోవడానికి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ విధంగా మరి ఇబ్బంది పడే వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా మరి మాకు వెసులుబాటు కల్పించాలి గవర్నమెంట్ తరఫున. మరి సినీ ఫీల్డ్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మా ద్వారా ఒక మెమోరాండం ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను నేను ప్రజావాణి ద్వారా. అధికారులు పట్టించుకుంటున్నారంటే సార్? పర్లేదు, నేను ఇప్పుడు 3rd time రావడము. ఒక ల్యాండ్ ఇష్యూస్ గురించి, అంటే ఆల్రెడీ నేను 10 సంవత్సరాలలో తిరుగుతున్నాను, కానీ మీడియా ముందు మాకు రావడానికి అవకాశం ఇవ్వలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మొబైల్ రికార్డులు చేయడము, అట్లాంటి సంఖ్యల ఇదిలోనే మేము ఇబ్బందులు పడ్డాం. మాట్లాడితే రికార్డులు చేయడము, మొబైల్ ఆన్ చేసి కెమెరా తీయడము, అట్లాంటి వాటికి నేను 11 సంవత్సరాలలో నేను అనుభవించిన. ఇప్పుడు ఈ మాత్రమన్నా కొంచెం మాకు అవకాశం మీడియా ద్వారా మాకు కలిగించినందుకు ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎక్కడ నుండి వచ్చిల్లమ్మా? నేను ఈసీఎల్ నాగారం. మీ సమస్య ఏంటిదమ్మా? దేని గురించి వచ్చారు? గౌరవనీయులు పూజ్యులు ముఖ్యమంత్రి వర్యులకు నమస్కారాలు. అయితే క్రీడా రంగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. బడ్జెట్ లో కూడా అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బట్ కళారంగానికి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు. మరి దీనిపై కూడా దృష్టి సారించాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి వర్యులను కోరుకుంటున్నాను. ఇంకొకటి, మన తెలంగాణలో డబ్బు ఉండి టాలెంట్ లేని వాళ్ళు ఉన్నారు, టాలెంట్ ఉండి ఫైనాన్షియల్ గా బాధపడే వాళ్ళు ఉన్నారు. మరి కళారంగంలో ఇప్పుడిప్పుడే మాలాంటి ఇప్పుడు జస్ట్ 45 years, ఎప్పుడో చిన్నప్పుడు నేను నా చైల్డ్హుడ్ లో సింగింగ్, నాకు పాటలంటే నాకు ప్రాణం. దాన్ని ఇప్పుడు మోటివేట్ చేసుకోవడానికి, ఒక ప్యాషన్ ను ముందుకు తీసుకెళ్లడం, నా ప్యాషన్ ను సాధించుకోవడానికి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ విధంగా మరి ఇబ్బంది పడే వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా మరి మాకు వెసులుబాటు కల్పించాలి గవర్నమెంట్ తరఫున. మరి సినీ ఫీల్డ్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మా ద్వారా ఒక మెమోరాండం ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను నేను ప్రజావాణి ద్వారా. అధికారులు పట్టించుకుంటున్నారంటే సార్? పర్లేదు, నేను ఇప్పుడు 3rd time రావడము. ఒక ల్యాండ్ ఇష్యూస్ గురించి, అంటే ఆల్రెడీ నేను 10 సంవత్సరాలలో తిరుగుతున్నాను, కానీ మీడియా ముందు మాకు రావడానికి అవకాశం ఇవ్వలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మొబైల్ రికార్డులు చేయడము, అట్లాంటి సంఖ్యల ఇదిలోనే మేము ఇబ్బందులు పడ్డాం. మాట్లాడితే రికార్డులు చేయడము, మొబైల్ ఆన్ చేసి కెమెరా తీయడము, అట్లాంటి వాటికి నేను 11 సంవత్సరాలలో నేను అనుభవించిన. ఇప్పుడు ఈ మాత్రమన్నా కొంచెం మాకు అవకాశం మీడియా ద్వారా మాకు కలిగించినందుకు ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.